ఫ్రెండ్స్, ఓజీ మూవీలో ఐటమ్ సాంగ్ భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్న సుజిత్. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల వల్ల సినిమాలకు టైం కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల ఎప్పుడో రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. పవన్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. పరిపాలనతో ఈ ఏడాది మొత్తం చాలా బిజీగానే గడిపేశారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆయన సినిమాలకు సమయం కేటాయించాడు. దీంతో ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. వచ్చే నెల 12వ తేదీ హరిహర వీరమల్లును ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఓజీ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంటుంది. దీంతో పవన్ సినిమాల అప్డేట్స్ రోజుకొకటి బయటికి వస్తున్నాయి. తాజాగా ఓజీ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమా దర్శకుడు సుజిత్. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్తో ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ దాదాపుగా 70% పైగానే పూర్తయింది. ఇకపోతే ఈ మూవీలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ను ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్. ఈ ఐటమ్ సాంగ్కు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. తమిళ స్టార్ యాక్టర్ సింబు గారు ఈ సాంగ్ను పాడబోతున్నారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా హైదరాబాద్లో జరగబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది. ఇక ఈ సాంగులో తమన్నా పవన్ గారితో చిందులేయబోతోందట. తమన్నా అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. ఆమె అందచందాలు వెండి తెరపై కనిపించాయంటే కుర్రకారు వెర్రెక్కిపోవాల్సిందే. అదీను పవన్ గారితో తమన్నా వెండి తెరపై కనిపించారంటే ఇక మాటల్లో చెప్పలేమనే చెప్పాలి. ఈ సాంగ్ను భారీ స్థాయిలోనే దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే హరిహర వీరమల్లు కంటే ఈ సినిమాపైనే ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాను వచ్చే దసరాకు కానీ దీపావళికి కానీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.